నాకు ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా ఒక పర్సన్‌కి ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తే చాలా స్ట్రాంగ్‌గా, ఇండిపెండెంట్‌గా అయితాడనిపించింది. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి 'మేడ్ ఇన్ కొరియా'. ఇది మన ప్రియాంక గారు నటించిన మూవీ. స్టోరీలోకొస్తే చిన్నప్పటి నుంచి కొరియాకి వెళ్ళాలని కలలుగనే ఒక అమ్మాయి. చిన్నప్పటి నుంచి తనకెంతో ఇష్టమైన ఒక ఫ్రెండ్ ద్వారా కొన్ని అనివార్య కారణాల వల్ల తను కొరియాకైతే వెళ్ళడం జరుగుతుంది. కొరియాకి వెళ్ళిన తర్వాత తను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? తను ఎలా సర్వైవ్ అయింది? తన కల నిజమైందా లేదా అనేది మూవీ స్టోరీ. యాక్చువల్‌గా స్టోరీలోకొస్తే తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్‌కి కూతురే మన హీరోయిన్. తన ఫాదర్‌కి చిన్నప్పటి నుంచి పెద్దగయినంక నా కూతురికి ఒక మంచి రెస్టారెంట్ పెట్టించాలని చెప్పేసి కోరికుంటుంది. కానీ తన కూతురికి మాత్రం ఒకరోజు స్కూల్‌లో వేసిన నాటకం ద్వారా కొరియా గురించి తెలిసి ఎప్పటికైనా కొరియాకి వెళ్ళడమే తన డ్రీమ్ అని పెట్టుకొని కొరియాకి వెళ్ళడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఈ సిట్యుయేషన్‌లో తను ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. తన ద్వారా ఒక సిట్యుయేషన్ జరిగి తను ఒంటరిగా కొరియాకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కొరియాకి వెళ్ళి తను ఎలా సర్వైవ్ అయింది? తను ఎవరిని కలిసింది? ఏం జరిగింది? అనేది మూవీ స్టోరీ. స్టోరీలో ప్లస్ పాయింట్స్‌కొస్తే ప్రియాంక మోహన్. ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ యాక్టింగ్ స్కిల్స్ మంచిగా అనిపించినాయి. చాలా ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్‌కైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఇందులో ఇంకొక ముసలావిడ క్యారెక్టర్ చేసిన కొరియన్ యాక్ట్రెస్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీరిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ బాగుంటాయి. ఎమోషనల్ టచ్ బాండ్ కూడా కొంచెం బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి వేరే వాళ్ళ యాక్టింగ్‌కి వస్తే వీళ్ళ మామ క్యారెక్టర్ ఒకతను చేశాడు. అతని క్యారెక్టర్ కూడా బాగుంది. మిగతా వాళ్ళ యాక్టింగ్ అంతా బోరింగ్ ఉంటుంది. అండ్ విజువల్ రిప్రజెంటేషన్ అయితే ఇది బాగుంది. మైనస్‌లోకి వస్తే చాలామంది యాక్టర్స్ న్యాచురల్‌గా లేరు. అంటే ఈ కొరియాలో తీసుకొచ్చిన 4, 5 యాక్టర్స్ ఉంటారు మూవీలో. వాళ్ళెవరు కూడా న్యాచురల్ యాక్టింగ్ చేయలేదు. ఈ మూవీలో స్పెషల్‌గా సాంగ్స్ అంటూ ఏమీ లేవు. అది స్టోరీతో పాటు వచ్చే సాంగ్స్ ఉన్నాయి. అవి అలా అలా ఎళ్ళిపోతాయి. అంత గ్రేట్‌గా ఉన్నాయని కూడా ఏం లేదు. మ్యూజిక్ మాత్రం బాగుంది. ఈ మూవీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చా అంటే అబ్సల్యూట్‌లీ చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్. ఎవరితో అయినా చూడొచ్చు. అండ్ ఈ మూవీ నాకు మాత్రం యావరేజ్‌గా అనిపించింది. కొరియన్ డ్రామాస్, కేపాప్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ మూవీ నచ్చుతుంది. కొంచెం కే డ్రామా టచ్ ఇచ్చారు గానీ కంప్లీట్‌గా లేదు. బట్ ఇట్స్ వన్ టైమ్ వాచబుల్. కొందరికి నచ్చుతుంది. నా ఒపీనియన్‌లో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బక్కబాబు లియో.